విశాఖలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఎంపీ అభ్యర్థిగా భరత్ను ప్రకటించినటువంటి నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్లో అందరితో పాటుగా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో ఇప్పటికే సమావేశాలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు విశాఖ పార్లమెంటుకి సంబంధించినంత వరకు ఎటువంటి కార్యాచరణ జరగబోతుంది అనే దానికి సంబంధించి భరత్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినంత వరకు అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఐపాక్ టీం కానీ వాలంటీర్లు రాజీనామా చేయించి వాళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళని ఎలా ఎదుర్కొనే అవకాశం ఉండబోతా ఉంది సార్? వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాలుగా వాళ్ళ కార్యకర్తల్ని ఏ విధంగానూ చూసుకోలేదు. వాళ్ళ పార్టీలో గెలిచిన సర్పంచ్లను కూడా వాళ్ళ నిధులు లేనివ్వకుండా చేశారు. చాలామంది ఎలక్టెడ్ పొజిషన్స్ ఉన్నవారు బాధపడుతున్నారు. నామినేటెడ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళకి కూర్చోవడానికి ఆఫీస్ లేదు, ఒక ఫ్యాన్ కూడా తిరగట్లేదు అనే పరిస్థితిలో వాళ్ళందరూ బాధపడుతున్నారు. సో ఆ పక్షంలో ఏంటంటే వాళ్ళకి కార్యకర్తలు లేని దాంట్లో వాలంటీర్లని, ప్రభుత్వ అధికారులని వాళ్ళ కార్యకర్తలుగా వాడడం సహజం. సో అది పర్లేదండి, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఇవాళ పరిపాలన వైఫల్యాల వల్ల జనాలు నిర్ణయించుకున్నారు దట్ మాకు మార్పు కావాలి, అభివృద్ధి కూడా కావాలి. సంక్షేమంతో రాష్ట్రాలను అప్పుపాలన చేసేసి మనకి ఇంకా వడ్డీ కట్టే పరిస్థితి, రేపు ఇది కూడా చేయలేని పరిస్థితి వస్తుందని అందరికీ మేము అవగాహన చేస్తున్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుందని నమ్ముతున్నాం. సార్, విశాఖలో ప్రభుత్వ ఆస్తులను ఇప్పటికే తాకట్టు పెట్టారు. మరొక వైపు పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సినటువంటి విశాఖ 5 ఏళ్లుగా కుంటుపడిందంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలా ప్రజల్ని మొబిలైజ్ చేయబోతా ఉన్నారు? అసలు ఈ తాకట్టు వ్యవహారానికి కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా ప్రజలకు వెళ్ళే అవకాశం ఉండబోతా ఉంది సార్? విశాఖపట్నంలో మేము ఏమీ అదనంగా చేయాల్సిన అవసరం లేదండి. జనాలు ఆల్రెడీ చైతన్యపరులు. గతంలో ఉన్న ఎలక్షన్స్లో కూడా మీరు చూస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఎక్కువగా ఇక్కడ టీడీపీ బాగా ఓటింగ్ తెచ్చుకుంది. మొన్న పట్టభద్రుల ఎలక్షన్లో కూడా ఎమ్మెల్సీగా మేమే గెలిచాము. సో ఓటర్స్ ఆర్ క్లియర్. అభివృద్ధి ఎట్లా చేయబోతున్నాం అనేది తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 ఎట్లా చేసామని దాన్ని బట్టి ఇక్కడ 4 ఎమ్మెల్యేని గెలిపించారు. దాని తర్వాత ఒక ఛాన్స్ ఇద్దామని రూరల్ ఏరియాస్లో కొంచెం ఓటేసినా ఇవాళ వాళ్ళు అందరూ అనుభవించారు ఈ ప్రభుత్వాన్ని. తప్పకుండా మార్పు కోసం ఓటేస్తారు. ఫైనల్గా సార్, ఎన్నికలు సమీపిస్తున్నాయి, దగ్గరకు వస్తున్నా ఉన్నాయి. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతా ఉన్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చామని ఒకవైపు ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటూ రేపటి నుంచి ప్రచారంలోకి రాబోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు ఎలా ప్రచారంలోకి వెళ్ళబోతా ఉన్నారు? దాన్ని ఏ విధంగా డిఫెన్స్ చేసుకునే అవకాశం ఉండబోతా ఉన్నారు? మా పార్టీకి మేము ఏం చేస్తాం చెప్తాం, వాళ్ళ పార్టీ వైఫల్యాలు చెప్తాం, ఎంపీగా నేను గెలిస్తే ఏం చేయబోతాం చెప్తాం, కష్టపడి పనిచేస్తాం, ఓటేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే తెలుగుదేశం పార్టీ తనని నమ్మి ఎంపీ సీటు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా గెలుపుతో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొస్తామంటూ కూడా ఎంపీ అభ్యర్థి భరత్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం, విశాఖ నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.